ఈరోజు ఉస్మానియా కేంద్రంగా యావత్ నిరుద్యోగ లోకం కదలి వచ్చి అటు దిల్సునార్ నుంచి ఇటు చిక్కడపల్లి లైబ్రరీ నుంచి కానీ అశోక్ నగర్ నుంచి కానీ అన్ని చోట్ల నుంచి ఉస్మానియాకు తరలి వచ్చి ఈరోజు 5,000 ఎస్ఐపిసి పోస్టులు మాకు వేయొద్దు, 20,000 ఉద్యోగాలు వేస్తేనే ఈ రేవంత్ రెడ్డి, లేకపోతే మరో తెలంగాణ ఉద్యమాన్ని చూస్తావనే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు ఉద్యమం ఉస్మానియా నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అయ్యా, నువ్వు నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతున్నా ఒక్క జనరల్ డిగ్రీ నోటిఫికేషన్ వేయకుండా 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని కల్లిబొల్లి మాటలు చెప్తూ మసిపూసి మారేడుకాయ చేసినట్టు మాట్లాడుతూ మీరు 5,000 పోస్టులు మాత్రమే వేసారు. ఇప్పటి వరకు మీరు వేసిన పోస్టులు ఇంకా 12,000 పోస్టులు అనేటివి అవి ఇంకా ఎగ్జామ్ దశలోనే ఉన్నాయి. వాస్తవాలు మాట్లాడుకుందామంటే మీరు వేసింది కేవలము ఆ 12,912 పోస్టులు మాత్రమే మీరు వేసారు. మిగతా పోస్టులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్ల డేట్లతో సహా ఉన్నాయి. అవసరమైతే మీకు ఇంటెలిజెన్స్ ఉన్నా లేకపోతే మీ మేధావి వర్గం మీ చుట్టూ ఉన్నా కానీ ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూసుకోండి. నోటిఫికేషన్ చేసిన తేదీతో సహా నోటిఫికేషన్ నెంబర్ మీద ఉంటుంది. రేవంత్ రెడ్డి, మేమంత పిచ్చోళ్ళమేం కాదు, నీకే తెలివి ఉంది అనుకుంటే ఇది కరెక్ట్ కాదు. ఇంకా 2.5 సంవత్సరాల్లో నువ్వు ఖచ్చితంగా ఓట్ల బిచ్చం కోసం మా దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు నిన్ను సిప్ప కూడా వేసేసి అదే బిచ్చం ఆడుకునే సిప్పతోటి నిన్ను కొడతామని చెప్తున్నాము. అయ్యా రేవంత్, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అనేది మేనిఫెస్టోలో పెట్టిండు. సరే, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కాకుండా మీరు 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఆ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. గత ప్రభుత్వం వేసినటువంటి 70,000 ఉద్యోగాలను మీరు ఇచ్చినని చెప్పుకోవడం ఏంది? ఇది మీకు సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు? ఒకసారి ఆలోచన చేయండి, వాస్తవాలు మాట్లాడుకుందాం రండి. మరి మీరు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి ఏదో పెద్ద మాటలు మాట్లాడారు కదా, కూర్చేసుకొని కూర్చుందాం రండిగా. ఆ నోటిఫికేషన్ మీద ఏ ప్రభుత్వం వేసిందో నోటిఫికేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఏ సంవత్సరంలో వచ్చిందో. ఈ సంవత్సరంలో వచ్చిన 3-4-5 నోటిఫికేషన్లు ఉన్నాయి. ఆ గ్రూప్ అన్ని 500 ఉంటే అవి 63 పోస్టులు యాడ్ చేసినావు, 563 చేసినావు. తర్వాత డిఎస్సికి ఒక 5,000 పోస్టులు కలిపినావు. మిగతా నర్సు పోస్టులు వేసినావు. ఇంకా ఏం పోస్టులు వేసినావు? గవే 12,912 పోస్టులు తప్ప నువ్వు ఎన్ని పోస్టులు వేసినావు? ఏ లేదు కదా. వాస్తవాలు మాట్లాడుకోవాలి ఈ ప్రభుత్వం. లేదండి, మేము ఈయన నోటిఫికేషన్లు టెక్నికల్ నోటిఫికేషన్లు వేస్తుండ్రు. టెక్నికల్ నోటిఫికేషన్లకి జనరల్ నోటిఫికేషన్కి తేడా ఏంటంటే, టెక్నికల్ నోటిఫికేషన్ అనేది ఎట్లా ఉంటుంది అన్నగారంటే, టెక్నికల్ నోటిఫికేషన్ అనేది కేవలం ఆ సబ్జెక్టు చదివినోడికి మాత్రమే అర్హత. జనరల్ నోటిఫికేషన్ అంటే ఏ డిగ్రీ చేసినోడైనా జనరల్ నోటిఫికేషన్, ఎస్ఐపిసి కానీ, జీపీఓ కానీ, డిఎస్సి కానీ, గ్రూప్స్ కానీ, ఇవన్నీ జనరల్ డిగ్రీ నోటిఫికేషన్లో. నువ్వు జనరల్ డిగ్రీ నోటిఫికేషన్ వేయకుండా టెక్నికల్ నోటిఫికేషన్లో ఆ పీసీబీ, ఆ ఎండోన్మెంటు, ఆ డిప్యూటీ ఈఓ మరియు డిపిఓ పోస్టులు వేయడం వల్ల ఏంటిది మీ అర్థం? ఒకసారి ఆలోచన చేయండి. టెక్నికల్ పోస్టులు కాదండి మాకు కావాల్సింది. మాకు కావాల్సినది కేవలం జనరల్ డిగ్రీ పోస్టులు. జనరల్ డిగ్రీ పోస్టులు వేస్తే 30 లక్షల మంది నిరుద్యోగులు అప్లై చేసుకుంటారు. దయచేసి రేవంత్ రెడ్డి, మీకు గనక నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే, మీరు మళ్ళా ముఖ్యమంత్రి కావాలనుకుంటే 20,000 తోటి ఎస్ఐపిసి వేయండి, కానీ 5,000 తోటి వేస్తే మాత్రం మీ రాష్ట్ర ప్రభుత్వంలో అగ్నిగుండం చేస్తాము, లాండర్ ప్రాబ్లం వస్తుంది. రేవంత్ రెడ్డి చెప్పిండు, విద్యార్థులు ఇళ్ల నుంచి వచ్చిర్రు, డబ్బులు లేక హాస్టల్లో తినక 5 రూపాయల భోజనం తిని ఇబ్బంది పడుకుంటూ చదువుకుంటున్నారు. వాళ్ళని ఇన్ని రోజులు వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు అని గతంలో మాట్లాడారు. మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయితే ఉన్నది. ఇప్పటివరకు కూడా కేవలం 12,000 పోస్టులు మాత్రమే ఇచ్చారని మీరు అంటారు. అంటే మాకు ఈ రాజకీయ నాయకులు ఓట్ల కోసం గిన్ని మాటలు మాట్లాడుతున్నాం మేము ఊహించలేదు. రేవంత్ రెడ్డి ఏదో మాకు మంచి చేస్తారని ఓటేసినాం, కానీ గిట్లా మా వెన్నుపోటు ఓడుస్తారని మేము అనుకోలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి ఎట్ట వెన్నుపోటు ఓడిచిండో, గద్దెనెక్కించిన నిరుద్యోగులకే ఎన్ను ఓటు పోసిన సిద్ధాంతకర్త మన రేవంత్ రెడ్డి. మేమే కదా గద్దెనెక్కించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదని గద్దెనెక్కి దించి నిన్ను ఎక్కించినాం. కానీ నువ్వు ఎక్కించినాక ఏం చేసినావా? ఒక్క జనరల్ నోటిఫికేషన్ అని వేసినావా? చూడు, దారా చచ్చకరా కూర్చేసుకొని కొట్లాడుకుందాం మన ఇద్దరం. నీ అధికారులు అన్ని తీసుకురా, నీ నోటిఫికేషన్ నెంబర్లు తీసుకురా ఎప్పుడు వచ్చినాయో. కానీ వాళ్ళు రారండి. వాళ్ళు ఉద్యోగాలు అమ్ముకునే స్థితిలో ఉన్నారు. ఉద్యోగాలు నిరుద్యోగులతో భర్తీ చేయాలని లేరు. ఆ అంగన్వాడీ పోస్టులు వేసిరండి, ఎవరితోటి భర్తీ చేస్తున్నారు? నిరుద్యోగులతోటి ఎగ్జామ్ పెట్టి భర్తీ చేస్తురా? వాళ్ళ కార్యకర్తలతోటి భర్తీ చేస్తున్నారు అంగన్వాడీ పోస్టులు, అంతే కదా. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలి. మరి నువ్వు అంగన్వాడీ పోస్టులను ఎవరితోటి భర్తీ చేస్తున్నావు? మీరే చెప్పండి. వాళ్ళ కింద ఉండే కార్యకర్తలతోటే కదా. వాళ్ళ ఎంపీటీసీ కూతుర్లకో, వాళ్ళ భార్యలకో, వాళ్ళ చెల్లెళ్ళకో ఇస్తున్నవే అంగన్వాడీ పోస్టులు. మరి బీఈడి అర్హత పెట్టి వీళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ఇవ్వండి. మరి
అంటే ఇప్పుడు ఇవన్నీ ఆపి ఆపి ఎలక్షన్ ముందు ఇస్తారేమో. ఎన్ని ఆపినా నిరుద్యోగులు ఒకసారి మైండ్లో పెట్టుకున్నట్టే కేసీఆర్ని దించిండు. ఈయన రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే కూడా 3 సార్లు మళ్ళీ నేనే గెలుస్తాను. ఇంకో ఒకటి గుర్తుపెట్టి, ఇది ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజలదే అంతిమ అధికారము. ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్తారు, అన్ని గుర్తుపెట్టుకుంటారు. ఏదో నువ్వు ఈ రోజు ఒక మాట చెప్పి రేపు ఇంకా నేను ఈరోజు కత్తితోటి ఓడిసి రేపు సారీ అని చెప్పి అల్లుకుంటే అయిపోతుందా? నువ్వు ఈరోజు మమ్మల్ని ఎన్నుపోటే ఓడుతున్నావు ఉద్యోగాలు లేకుండా. మరి పదే పదే చెప్తున్నా నేనే వస్తాను మళ్ళీ, అసలు నాకు ఎదురు ఒక రాజకీయ నాయకుడు ఒక కుక్కని ఇది పిచ్చిది పిచ్చిది అంటే అది పిచ్చిది అవుతుంది. అలాగే నేను అధికారంలోకి వస్తా అని నేను అధికారంలోకి వస్తా అనుకున్నాను. ఆ కుక్కని పిచ్చిదాని చేయడం వేరు, నువ్వు అధికారంలోకి రావడం వేరు. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం. ప్రజల ఓట్లు అనేవి అవి ఎవరికి వేయాలనో వాళ్ళ మనసులో ఉంటుంది. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా. బీఆర్ఎస్ ఇవ్వలేదా? ఎన్నో కోట్లు ఖర్చు పెట్టింది, మరి ఎందుకు ఓడిపోయింది? రేపు నువ్వు కూడా ఎన్నో కోట్లు ఖర్చు పెడతావు. మీ 6 అన్నదమ్ములు కలిసి ఎన్ని కోట్లు, 6 లక్షల కోట్లు పెట్టినా నువ్వు మళ్ళీ అధికారంలోకి రావు. రాసుకో, నేను చెప్తా అన్న. నీకు చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగులను పట్టించుకో, లేకపోతే నువ్వు నిరుద్యోగులను కనుక పట్టించుకోకుండా నిరుద్యోగులతోటి ఈ ఆటలు ఆడితే మాత్రం అన్ని గుర్తుపెట్టుకుంటాము. సమాధానం చెప్పినప్పుడు గట్టిగా సమాధానం చెప్తాం. రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఎవరండి బీఆర్ఎస్? ఆయన నీ వెనకాల ఉన్నావు, మరి నీ వెనకాల ఉన్నా మరి ఆడన్నాడుగా. నేను ఒకటే చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే 5,000 నోటిఫికేషన్లు కాదు 19,000 20,000 తోటి జంబో నోటిఫికేషన్ వేయండి.